కాకినాడ ప్రతాప్ నగర్లో పాల విక్రయ కేంద్రంపై ఆహార భద్రత నియంత్రణ అధికారులు దాడులు చేశారు. శ్రీసాయి శ్రీనివాస మిల్క్ దుకాణంలో పాలు నిల్వ చేసేందుకు బెంజోయిక్ యాసిడ్, పెరుగు గట్టిగా ఉండేందుకు స్ప్రే డ్రైడ్ మిల్క్ పౌడర్ వాడుతున్నట్లు గుర్తించారు. రసాయనాలు వాడిన పాలు, పెరుగు వినియోగిస్తే తీవ్ర అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శాంపిల్స్ సేకరించి దుకాణ యజమానిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అక్కడ ఈ బెంజోయిక్ యాసిడ్ 22.5% బెంజోయిక్ యాసిడ్ 5 లీటర్స్ క్యాన్ ఒకటి కనుక్కోవటం జరిగింది. దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే లేటుగా వచ్చే పాలల్లో ఒక 20 ml పర్ క్యాన్కి 40 లీటర్స్ ఉంటే ఒక 20 ml బెంజోయిక్ యాసిడ్ నిల్వ ఉండటం కోసం కలుపుతూ ఉన్నారు. ఇది చాలా డేంజరస్. ఇది పాలల్లో ఎటువంటి ప్రిజర్వేటివ్ కలపకూడదు. కలిపిన తర్వాత కన్జ్యూమ్ పర్పస్ ఉపయోగించకూడదు. అట్లానే స్ప్రే డ్రైడ్ మిల్క్ పౌడర్ అని చెప్పేసి ఆ పౌడర్ని పెరుగు గట్టిగా ఉండటం కోసం ఇతను ఉపయోగిస్తున్నాడు. ఇందు మూలంగా తెలియపరిచేది ఏంటంటే పాలు అమ్మేవారికి కానీ ఈ ప్యాకింగ్ యూనిట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఏ విధమైన ప్రిజర్వేటివ్ పాలల్లో వాడరాదు. వాడిన పక్షంలో వాళ్ళంతా శిక్షార్హులే.